ప్రముఖ సినీ కళా దర్శకుడు, చిత్రకారుడు, జర్నలిస్ట్, ఉత్తమ కథా రచయిత శ్రీ మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే అంటే మా గోఖలి గారి బల్లకట్టు పాపయ్య కథా సంపుటి 6వ భాగం 17/3/24 వెంకటస్వామి పాలెం అనే కథ చెప్తున్నాను. ఎవరో ఈ ఈపు మీద అంటే వీపు మీద పెటీమని సరిసినట్టు ఉలిక్కిబడి గబిక్కిన లెగిసి కూకుండాడు వెంకటస్వామి. ఇంకా సెన్నపట్టణ నుండి కలకత్తాకి పోయి తుర్మేలు బండి రాక తడికే అంటే మామూలుగా తెల్లవారుజామున జనమంతా లెగిసి పనిపాటలు చేసుకునే యాల ఇంకా సానాసేపు ఉందనంగానే లీడర్ హనుమంతయ్య గారు ఆఫీసు గది దర్వాజాకు పక్కన మూలగా సాప మీద గుడుసుకు పండుకొండ హనుమంతయ్య గారింటి పసిపిల్లకాయ వెంకటస్వామి మామూలు యాలకు వ్యతిరేకంగా తెల్లారి 3 గంటల యాలప్పుడు ఉండట్టుండి అవధాన ఎగిరిపడి లెగిసి కూకుండాడంటే పైనుంచి ఏదైనా పిల్లి గిల్లి బల్లి మీనకు దూకైనా ఉండాలా? కాదు బుద్ధండి కూడదంటే ఇలిక పిల్ల బులిక పిల్ల అయినా గబిక్కిన గీకి ఎటుగానో లగెత్తుకుపోయన్నా పోయుండ. అయితే ఆవదాన ఎగ్గిరిపడి లగసి బెత్తర సూపులు చూస్తుండ వెంకటస్వామి ఎసువంటి బల్లి పిల్ల ఎలక పిల్ల జోలికి పోక లెగసినోడు లెగసినట్టే గోడకు ఆవదానే కరుసుకొని నిటారుగా కూకుండిపోయారు. వెంకటస్వామి కలగన్న నిద్రలో కలగన్నోళ్ళు నిద్ర లెగిసినాక ఆ కళ ఎలా విశేషాన్ని బట్టి ఎటువంటి సూపులు సుత్తా కూకొండచ్చు. వెంకటస్వామి ఇంకా బిత్తర సూపులు సుత్తా గోడకు నిటాలుగా కూకుండా ఆ ప్రధాన లెగిసి లవంగానే ముంగల తను కలగన్నానను కోలా వెంకటస్వామి. కానీ హనుమంతయ్య గారి ఇంటి జనం యాడ పడుకున్నోరు ఆడే సప్పుడు కాకుండా పండుకుండే తగ్గింది సరికి ఇక తను కలగన్నది ఖాయం అనుకున్నాడు వెంకటస్వామి. అట్టా కోర్టుకెళ్ళిన హనుమంతయ్య గారు గబగబ బురుసులు టకటక పుట్టుకుంటూ వచ్చి ఆఫీసు దర్వాజా తలుపు గబాలన తెరిచి మూల పడుకునుండ తన తలకాడ నిలబడి వంగి తన కళ్ళి గురిగా చూస్తుండట్టు ఎంత గట్టిగానైనా కలగన్నాడు వెంకటస్వామి. హనుమంతయ్య గారు ఏందో తన తల్లి అట్టా తన కల్లి అంటే తన వైపు అల్తా సొట్టమేందో తన అవధాన ఎగ్గిరిబడి ఎందుకు లెగిశాడు అరదం కాక కార్తె తెకమక పడ్డాడు వెంకటస్వామి. ఇంకా ఇంటో యాడా ఎవరు లెగబల ఇంటి పని చేసుకునే యాలా ఇంకా సానా ఉంది. అయినా ఇక నిద్రపట్టలేదు వెంకటస్వామి. అతని గోడ కనుక్కొని ఆలోచనలో పడ్డాడు వెంకటస్వామి. అంతకు ముంగల తను ఎన్నో కలలు కన్నాడు. తన పాలెంలో అయ్య అమ్మోళ్లను వదిలేసి హనుమంతయ్య గారితో బస్తీకి మొట్టమొదటిసారిగా రావడం, బస్తీలో వెలట్రీ దీపాలు, రంగురంగుల అద్దాల దుకాణాలు, గోడ మీద సినిమా పేపర్లు, 100ల కొద్దీ మడుసుల్లాగా రిక్షాలు, బళ్ళు, ఎన్నెన్నో గుర్ర బళ్లను తను కలగను. ఆ మీద తనకెందుకో బస్తీ మీద కళలు రావటం తగ్గాయి. ఏళ్ళకి వచ్చిన కొన్నాళ్ళకి తనకు బస్తీ మీద మోజు తగ్గుతా వచ్చి ఇంకోనాడు అయ్యా అమ్మతో తను రంగన్న, రామన్న, సీతక్క, భూసాం, సుబ్బాం కలిసి వరి కోతలకు పోయి ఆడ భూసాం, సుబ్బాం గెనుముల వెంట పిల్లి పెసరకాయల పోసుకు తింటుండట కలగన్నాడు. ఇంకో పాలెల్లో శివుడి గుడి ముంగల ఎన్నెట్లో తను కోటాయి ముఠాతో కలిసి బలిగుడు ఆడుతుంటే మాలచి సప్పట్టు సరుతూ ఎగురుతుండట్టు కలగన్నాడు. అయితే ఇయ్యాలు తను కన్న కలలకి
వెనకటి కళలకి ఎటుగా చూసిన సంబంధం లేదు. కళలు హనుమంతయ్య గారు ముక్కు ముక్కద్దాలాడిస్తూ ఆవదాన సూత్తా ఉండటం ఒక విధంగా వెంకటస్వామి కడుపులో తొలిసేసినట్టుగా. ఇయాల కళలో పరీక్షగా చూసినంతగా హనుమంతయ్య గాని ఇంతకి మొంగల సోడల వెంకటస్వామి. ఎందుకో హనుమంతయ్య గారు తన వైపు అట్టా చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య హనుమంతయ్య గారు తన వైపు ఈ వదాన 2-3 సార్లు చూసినట్టు వెంకటస్వామికి మసగగా అనిపించి ఓ పాలి తను హనుమంతయ్య గారి బూడూసులు అంతకు ముంగలే పాలీసు చేసి దర్వాజా పక్కన రెడ్డోకి నీలబాయి లేరుకు నిప్పండి సిమెంట్ తొట్టోకి బాయిల్లోంచి 30 కలవరి నీళ్లు లాగి నీల తూము కాడ గబ్బు కొడుతుంటే పెమాయిలు పోసి కడి సెట్లపాదుల కాడ సెత్తాసదారం ఎత్తేసి మచ్చు మీద కట్టెలు దింపి పేళ్ళుని నీలగదిలో జిడ్డుగా ఉంటే కొబ్బరి పీసుతో రుద్ది మెత్తగడి కాడ పినాయిలు డబ్బా పెట్టడానికి దర్వాజా మలుపు ఇట్ట తిరగద గబిక్కెన పాలీసు చేసిన బుడూసుల మీద చూడక తడికాలు వేసి తొక్కాడు. నల్లగా నిగదిగమంటుండ బూడుసుల మీద తడికాలు పడేతడి ఆ బూడుసులు ఎత్తైపోయింది చూసి బెత్తరబోయి తను ఇట్లా పక్కకి తిరుగు చూస్తే దర్వాజా పక్కనే నిలబడి తన వైపు ముక్కద్దాలు ఆడితా ఉంటగా చూస్తుండాడు హనుమంతయ్య. ఇంకో పాడి తన పడగదులు భోజనాల గది ముట్టుగది మెత్తగది కడగత గొడ్డతో నీళ్లు నిండి పిండి పారబోస్తా ఆఫీసు గదిలోకొచ్చి గురిజీలు వరండాలా పెడతా మేజాకాడికొచ్చేసరికి హనుమంతయ్య గారి 2వ అబ్బాయి సుందరం బొమ్మల పుస్తకం ఆడ తెరిసి హనుమంతగాయ అబ్బాయి కనకం సుందరం మేజామంగళ కొరిజీలో కూపరి రోజు అదేమైనా పుస్తకాలు చదువుకుంటా ఆ బొమ్మలు ఈ బొమ్మలని నవ్వుకుంటా గిచ్చుకుంటా ఉంటే తను కాస్త చూద్దామని అయ్యిందో చెప్పమని కరకం సుందరాన్ని అడిగితే ముంగల కరకం ఎక్కిరిస్తే ఆనక సుందరం ఎక్కిరిచ్చాడు. తనడు అటు ఇటు చూసి తను సరళగా ఆ బొమ్మల పుస్తకాన్ని తీసుకొని కాగితాలు తిప్పుతా రంగుల రవిక నుండి కోళ్ళు కొండలు చూస్తా అతని కుర్చీలో కూర్చొని పొయ్యేతనికి ఎవరో తన పక్కనొచ్చి నిలబడినట్టు అనిపించి ఎత్త తలెత్తి చూస్తే హనుమంతయ్య గారు తన వైపు ఇయాల కలలోకి మళ్ళీ ఆ ముక్కద్దాలతో ఆవజాన ఎతకారంగా చూస్తుండారు. నిద్రలో ఆవజాన కలగని తెగిసిపోకుండా వెంకటస్వామి ఇవన్నీ గెబితికొచ్చేతనికి వెనకాల ఈపు మీద ఏందో వానపాముకు మళ్ళీ చల్లగా ఎగబాకినట్టయి. ఆనాడు హనుమంతయ్య గారు తన పొలాల పని మీద పాలెం రాటం గెబితికొచ్చి వెంకటస్వామి అప్పుడు తను అయ్య పక్కనే ఉన్నాడు. అయ్య హనుమంతయ్య గారికి దండాలు పెట్టాడు. ఏ వెంకయ్య బాగున్నావా? అయ్యని పలకరించాడు హనుమంతయ్య గారు ముక్కద్దాలు సర్దుకుంటా. అదే బాగులేదరా, అట్టట్టుండా మాకు పాపది పోయింది కానీ తమ పొలమే చేసుకుంటా కనిపెట్టుకుంటే మా రోజులు ఇంత ముదన కష్టంగా ఉండేవి కాదేమో అని లోపల పీకుతా ఉండదు. సరే అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు వెంకయ్య? పంట ఆ ఏడు ఎక్కువ అవుతుంటే ఇంకొక బస్తా కవులు ఎక్కువ ఇవ్వమంటే మరి నువ్వు ఇవ్వలేకపోయావు. సరే అయిపోయిందిగా అన్నాడు హనుమ. పోనీలే ధర, అదేదో శని పట్టింది కనుకనే మేము చేసిన కష్టం ఇంకోరికి కవులు దక్కింది అనుకోండి. ఏనాడు మీ కడుపున పుడతా. ఇదిగో ధర, ఈ బుడ్డోడిని కాస్త మీ పంచన పడుండనిస్తా. ఇంత గంజో పాలు పోసారంటే పుట్టి నన్నాళ్ళు మీకు రుణపడి ఉంటా. కరువు దినాలు పూట గడవకుండా ఉంది దొర అన్నాడు. అట్లాగే వెంకయ్య ఏదో ఆ పని ఈ పని చేసి పెట్టు, మాతో పాటు మీవాడు ఉంటాడు అన్నాడు హనుమంత్. మరుసనాడు రైలు స్టేషన్కి అంటే రైల్వే స్టేషన్ తను హనుమంతయ్య గారు గుర్ర బండి మీద వెళ్తా ఉంటే
బండికి వెనకమాలి అయ్య పొలిమేర్ల దాకా లగెత్తుకుంటా వచ్చి ఇక ఉంటా దొర అంటూ తన కల్లి చెయ్యి ఊపుతా ఆడే నిలబడిపోయి పాల్ పాల్ అంటూ బజారు వాకిలి కాడ గబిలి బర్రె పాల మడిసి కేకబెట్టి వెంకటస్వామి అన్నదిశాడు గదిలోంచి హనుమంతయ్య ఇగ్గిం లెగుతా కలల మైకంలో పడ్డ వెంకటస్వామి తెల్లారుచ్చిందనుకున్నాడు. ఆ రోజు కనకం సుందరం బజారు నుంచి ఎగురుకుంటా వచ్చి వరండాలో ఉన్న 2 నవారు మంచాన్ని గబగబా మూసుకెళ్ళి ఎండలో పడేసి దబదబా ఎంతో ఇంత లావు పట్టం ఇప్పుతూ ఉంటే ఈ యవభారమంతా ఓ కంట చూస్తుండ వెంకటస్వామి అదేందబ్బాయి గోరో అని అడిగాడు. కనకం సుందరాల దగ్గరికి వెళ్ళి మా నాన్న మాకు సేంతపాకాయలు, చిట్టుబొడ్డు, ముత్యాల పువ్వొత్తులు, కాకర పువ్వొత్తులు, మరి ఎర్ర మతాబాలు, పచ్చ మతాబాలు, నక్షత్రం తీగలు, విట్టు చక్రాలు, విమానాలు, మరే ఎర్రని పెట్టెలు, పచ్చని పెట్టెలు, తాటాకు టపాకాలు, ఇంకా పామందు కూడా కురిపెట్టాడు. వీటన్నిటి మేము ఎండబెట్టుకొని రాత్రి కాల్చుకుంటాం అంట ఎగశాస దిగశాసంతో పట్ట చెప్పేశాడు సుందర. కాస్త దూరానుండొచ్చు, తమరిక ఇక్కడేం తీసుకురాలా అన్నాడు పెద్దబ్బాయిగా. నిన్నెవరేం అడగలేదయ్యో, ముంగలగానే తొంటి చెయ్యి బయట చేరుతుండవు అన్నాడు వెంకటస్వామి జాబగారి. భద్రంగా పొట్లాం ఇప్పదీసి అతన్నిటినీ మంచాల మీద పెడుతుంటే అది రంగుల్ని మెరుస్తుంట వెంకటస్వామి కళ్ళల్లో గిరగిర తిరిగిన. సందేహ లోపల మధ్య 8 సార్లు వెంకటస్వామి ఆ మంచాలకు అంత దూరంగా నిలబడి చూశాడు. కానీ ఆ 8 సార్లలో 4 సార్లు కనకం, ఇంకో 4 సార్లు సుందరం ఆ మంచాల చుట్టూ తిరుగుతానే ఉండ. ఆపదాన కనకం సుందరం ఇవన్నీ తెచ్చి ఎండలో ఆరబోసేదాకా దీపాలమాస దగ్గరకు వచ్చిన దానికి తనకు తెలియదు కదా అనుకున్నాడు వెంకటస్వామి. బావిలో సేద వేసినోడు అతనే నిలబడిపో. చెట్టుబుడ్లు మా లావుగా ఉన్నాయి కానీ తమరికి ఇక్కడేం తీసుకురాలా అన్నాడే కనకం. ఎటనబ్బా అనుకున్నాడు వెంకటస్వామి. బాయిలేరులో నిప్పేస్తా. పాలెల్లోనే కనుక తను ఇప్పుడుంటే ఏం చేస్తా ఉండేవాడు. పోయిన దీపాలమాసకు ఇంకా దీపాలమాస 10 రోజులు ఉందరం కానీ మాసరాకి తను ఓ పూల గుమ్మటం కట్టి ఊరి మధ్య బజార్లో ఆ శివరి నుంచి ఈ శివరికి రయ్యన తిప్పుతా లగెత్తడం గురితి గెలిచికొచ్చేదానికి ఒక్కసారి ఒళ్ళు జలధరించినట్లయింది వెంకటస్వామి. కింద చేడు 10 తాటి చెట్టెక్కి ఆటి గొలక సళ్ళన్నీ కోటాయిని బతి విరాట్ కొన్నమ్మ కొట్టు గంధకం సూర్యకారం తెచ్చి ఎన్ని పువ్వొత్తులు కట్టాడు. ఈడ హనుమంతయ్య గారి మేడగదలని గాలించిన ఒక్క తాటి చెట్టు అయినా కలిపి అగపడదు. గదులన్నీ ఊడ్చి ఇళ్లంతా తిరిగి మేడమెట్లు 10 సార్లు ఎక్కి దిగొచ్చాడు వెంకటస్వామి. ఎందుకయింది తెలవక్కడి. చీకటైనాక కనకం సుందరం పూపొత్తులు కారుస్తుంటే పంబంచాటు మడుండ వెంకటస్వామి మడుసు దాబదాన పువ్వొత్తులు కారుస్తుంటే పాలెళ్ళు తను తంబాల చాటున ఊరకనే చేతులు వెనక్కి పెట్టుకొని నిలుసుండేవాడు కాదనుకున్న. నా మొహాల్లాగానే ఉన్న ఈ పువ్వొత్తు మరి ఏటికాటికి ఇట్టే పుటిక్కని ఆరిపోతూ దిగనారిపోతుందా ఏం కర్మ. వెంకటస్వామి ఏడ్రా వాడికి రెండామన్నా ఇవ్వండ్రా కారుస్తాడు అంది హనుమంతయ్య గొంతు. గారి పెళ్ళం లచ్చిన్నరసమ్మగా చిన్న పిల్లలి సంకలు వేసుకొని నక్షత్రాల తీగలు కాల్పిస్తూ మాకు అమ్మ అంటున్నాడు కనుక. ఎవరు కాలుస్తే ఏం, ఈ భాగ్యాన్ని చేకు కాల్చుకోకుండా ఉంటే అదే పండగ అన్నాడు హనుమంతయ్య గారు. తాటాకు టపాకాయలు గుత్తి బయటకి తీస్తా. చిట్టుబడ్డి ముట్టిస్తున్నా ఉట్రా సుందరం. ఉండు నీకు పుణ్యం ఉంటుంది. అది మొహాన్ని చెబితే కళ్ళు కాస్తా పోతాయి. వెంకటస్వామి ముట్టిస్తాడు. ఉండు వెంకటస్వామి అని కేకేసింది లచ్చిన్నరసమ్మగా. ఆ నిసిరేత్రి ఆఫీసు గది దర్వాజా పక్కన సాప మీద జవకానా కప్పుకొని గోడకి నిటారుగా కూకునుండ వెంకటస్వామి ఉన్నట్టుండి
హనుమంతయ్య గారి మేడగోడల మధ్యన తనకి ఊపిరి సలపటం లేదనిపించి పాలెం ఒక్కసారి వెంకటస్వామి కళ్ళల్లో మెదిరింది. పాలెం మడుసులే చెందట్ల బండి మీద పాటలు పాడతా పొలం పొయ్యే బసవయ్య లాంటి మడుసులు ఈడ హనుమంతయ్య గారి ఇంటి సాయల వెంకటస్వామికి ఇంత మటుకు ఏడా కనిపింది. పాలెల్లో చెరువులుండయి, ఎప్పుడు ఈతనిద్దామన్న ఆడ ఎన్నెల రెత్తెల్లో శివుడి ముడి ముంగల బలిగుడు ఆడినట్టు ఒక ప్రపంచంలో ఏడా ఆడరానల్సిందే. రథం తిరణాల ఎట్టుంటది. రథం అంటే రథం అని. పాలెల్లో అయ్యతో పాటు పొలం పని చేసుకు వస్తా జనబులంట పిల్లి పెసరకాయలు ఎన్నైనా కోసుకు తింటా ఇంటికి రావచ్చు. కోటయ్య ముఠా ఏం చెప్తుండారు? వాళ్ళు తనని మరిసిపోయారా? ఎన్ని పూబొత్తులు కట్టిండారు ఏడు ఆళ్ళలో శివుడి ముండి గల దీపాల ఎత్తుల్లో ఎట్ట ఉండమంటే అట్టుంటది. పాలెం ఎత్తానండి అన్నాడు వెంకటస్వామి చేతులు నడుపుకుంటూ హనుమంతయ్య గారితో మరసనాడి. అన్నాడు హనుమంతయ్య వెంకటస్వామిని ఎంతగా వాటికి టపాకాయలు ఇవ్వలేదని కోపం నాన్న అన్నాడు. వెంకటస్వామికి అనకాలమాలే వచ్చి నిలబడ్డ కనక సుందర్ ఏడ్చాడు వాడి ముఖం. అయినా అదేమిట్రా వెంకటస్వామి, నిక్షేపంగా ఇక్కడ జరుగుతుంటే ఎక్కడో ఆ పాలయానికి పోతానంటావేమిట్రా? చేదస్తం కాకపోతే చాలే, ఈసారి వాడికి రెండేమన్నా ఇవ్వండిరా, కాలుస్తాడు ఏమిటో చేతులు కాల్చుకుంటానికి అన్నాడు హనుమంతయ్య. మరి మాకో అన్నాడు వాడు కనక. చాలే పోయి ఒకటో రెండో వాడికి ఇస్తే ఇంతలో తరిగిందేం లేదుగా. ఎక్కడా వీళ్ళే వెంకటస్వామి, చాలే ఎవరన్నా నవ్వుతారు. లక్షణంగా వీళ్ళు పని చూసుకో. పండగ రోజుల్లో ఈ పనులేంది ఏం గాను పండి అంటూ పేపర్ మొగానేసుకున్నాడు హనుమంతయ్యగా. ఆనాడు సందేల వరండాలు నవారు మంతాల సందున తలంచుకొని పూకొని మణికట్టుతో ముక్కు తుడుచుకుంటుండ వెంకటస్వామి ఏందో గూడూసల సప్పుడుకు మళ్ళీ ఉందని ఇట్టే తలెత్తి చూస్తే మంతం మీదకి వంగి మొక్కద్దాలతో తన కళ్ళే ఏటకారంగా చూస్తుండాడు క్లబ్బుకు పోయే హనుమంతయ్య గారు. ఆవదాన క్లబ్బుకు పోయే పోక తాజేకి వెనకీస్తే మంతాల మాయానికి లెగిసి అటు చూడనన్నా చూడకుండా బజారు వాకిలి బయటబడి ఎదిరెత్తుకొచ్చి లగెత్తన పాలెల్లో శివుడి గుడి ముంగల మంటపం మయాన్ కోటయముట పూలమ్మటాల తిప్పుతా కేకలేస్తా ఉంటే ఎనిపించుకోకుండా గబగబా స్తంభం మీద నుంచి మంటపం శిఖరానికి ఎగబాటు పాలమెంతా సిట్టుబడ్డు హవాయి సుబాయిలు తేంట బాగాలు తాటాకు టపాకులు ముత్తాల భూవత్తులు కాకల భూవత్తులు పెట్టదిమ్మెలు పగిలి పాలమంతా ఎగిరిపోతా ఉండటం చూశాడు వెంకటస్వామి. నిస్సహాయు ఇంకా తెల్లవారనన్నాల కుదిపినట్టు లేపి కూర్చోబెట్టింది వెంకటరామయ్యను భార్య రంగనాయకం. సొమ్మసిరి సుఖనిద్రలో పడిపోయిన ప్రాణి ఆ విధంగా కప్పు విరిగి మీద పడుతున్నట్టుగా బలవంతాన లేపి కూర్చోబెట్టితే ఒకే సమయంలో కొందరు దయ్యాలు భూతాలు మీద పడి పీకినట్టు ఉక్కిరి బిక్కిరై వెర్రిచూపుడు చూడటం మొదలుపెట్టిన పెడతారంటే ఆశ్చర్యపడాల్సిన పనిదే. సుమారుగా అంత పని తనకు జరిగినట్టుగా భావించిన అపిత సహనంతో తెల్లముఖం పెట్టి రంగనాయకమ్మ వైపు చూశాడు వెంకట్రావు. కాస్త బావిలో నీళ్లు తోడి పెడుతురుగాని లేవండి అంది రంగనాయకం. నాకేం బోధపట్టం లేదు అన్నాడు వెంకట్రావు మెల్లగా. గుటక మిగులు ఏముంది బోధపట్టానికి, ఆ పని చచ్చింది పనిమానుకుంది అంది రంగనాయక్. అంత ప్రమాదం ఏం జరిగింది ఉన్నట్టుండి మానుకోవటానికి అన్నారు. సరేనండి, ఇప్పుడు ఆ పురాణమంతా నిల్చున్న పాటును వర్ణించి మీకెక్కడ చుట్టి చెప్పండి. ఆ బావి నాకు అలవి కాకుండా ఉంది. త్వరగా లేచి నాలుగు కడవల నీళ్లు లాగి పెట్టండి. బాగానే ఉంది పద్ధతి. తెల్లవారుతుందంటే భయం. ఏ ఆటం బాంబుతోనో సిద్ధమవుతావు.
అయినా ఇక మీద నువ్వు నన్ను ఆ విధంగా వేళ కాని వేళ లేపదలుచుకుంటే కొంచెం సౌమ్యంగా లేపుతూ ఉండు, ఎందుకైనా మంచిదన్నాడు. సౌమ్యంగా కాకపోతే మీదపడి పీకుతానా? అదేమిటండి మరి? దయచేసి 5-6 కడవల నీళ్లు తోడి పెట్టండి, ఇంకా పనులన్నీ అలానే ఉన్నాయి. అంతకు ముందేగా 4 కడవలు నీళ్లు తోడి పెట్టమన్నావు కాదు మరి? ఇంతకు కాపురమంతా 4 కడవల నీళ్లతో చక్కబెడుతున్నా, సరేనా? తొందరగా బావి దగ్గరకు రండి అని. ఇంతమంది పని మనుషులు మారుతున్నా ఇప్పటికీ వాళ్లతో మెలిగే పద్ధతి ఓ పద్ధతికి రావడం జరగలేదన్నమాట అన్నాడు వెంకట్రామయ్య. ఇదిగో ఈ పని మనుషులతో, ఈ ఇంటి మనుషులు మీరు ఒకరోజు సాధించండి, మీకే తెలుస్తుంది నా అవస్థ అంది రంగనాయకమ్మ వంటింటికి. నేను అనటం ఎన్నిసార్లు పని మనుషులు మారుస్తున్నా వీళ్ళని ఉపాయంగా పట్టుకురావడం నీకు గ్రహిస్తావా అన్నాడు వెంకట్రావు. మీ పద్ధతి చూస్తే విషయం తెలుసుకోకుండానే ఈ పని మనుషులను నేనే చెందుకుని సాగనంపుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టుందే అన్నది రంగనాథ్. అంటూ గిన్నెని బావి పక్కకు తెసి, కావలసిన అర్థం తీసే నేర్పు నీకుందని తెలుసుననుకో, ఇంతకీ సుబ్బాం పని మందుకు మానుందో చెబితే వింటానుగా అన్న. లేకపోతే మీరు వినకుండా దాచిపెడతానంటారా? నేను సుబ్బాన్నేమో రాచి రంపాన పెట్టి బయటికి నెట్టినట్టుగా మీ ఉద్దేశం కనబడుతోంది. ఇదిగో నువ్వు దివ్య దృష్టితో మాట్లాడటం మొదలుపెట్టే ఇక నేను చెయ్యగలిగిందేం లేదు. పోనీ రోజంతా ఆఫీసులో పెట్టి చాకరీ చేసొచ్చి పడుకున్నవని నువ్వు ఆ విధంగా లేపి ఈ బావిలో నీళ్లు తోడించటం నీకేమైనా సబబుగా ఉందా? పని మనిషి విషయంలో ఇంకా 10 సార్లు అడుగుతానంటే అడగనా మరి అన్నాడు వెంకట్రావు. ఇవాళ 2 కడవలు తోడేసరికే మీకెక్కడ లేని ఉద్రేకం వస్తోంది. మీరు లేనప్పుడు ఎంత అర్భకులాలనైనా నేను ఎన్నిసార్లు చెంబెడి నీళ్లు చొప్పున తోడుకున్నాను మీరు చూడగలిగారా? అసలు ఈ బావిలో నీళ్లు నన్ను ఎవరు తోడమన్నారని ఇందాకటి నుంచి అంటుంటే నువ్వు సమాధానం చెప్పడు. ఇదిగో మళ్ళీ చెబుతున్నా, ఇవాళ తోడితే తోడ, రేపటి నుంచి ఇక ఎప్పటికీ ఈ పాతాళ బావిలోంచి ఒక్క నీరన్న తోడను. ఇంకో పని మనిషి ఇవాళే మాట్లాడు అన్నాడు వెంకట. సరే, మాట్లాడక ఊరుకుంటారా ఏమి? మీ చేత మాటలు అనిపించుకోవడం నాకు మటుకు మనస. ఏదో ఏడాదికి ఓనాడు ఇబ్బంది వస్తే మీ ఇంటికి మీరు చేసుకుంటున్నారు, కానీ పరాయి వాళ్ళకేం చేసి పెట్టడం లేదు కదా. బజారుకు వెళ్ళి కాసిన బొగ్గులు, కొంచెం బియ్యం పిండి మరపెట్టించుకురావాలి. ఇంకో 2 కడవలు లాగి పెట్టి మరీ వెళ్ళండి. రంగనాయకమ్మ పొయ్యిలో నూసి అంట్లు తోమే దగ్గర ఇవాళకి బొగ్గులు కూడా లేవా అన్నారు. ఈ పూటకుంటే సరిపోతుందా? బియ్యం పిండి డబ్బా మొన్ననే శుభ్రం చేసి పెట్టి, ఆ తర్వాత వంటకాలు ఇస్తా ఉన్నాయేమని అనొద్దు అని నా కోసం డబ్బాలన్నీ ఖాళీగా శుభ్రం చేసే పెట్టావన్నమాట. ఇవాళ ఆదివారం కదా అనుకున్నా. అన్నట్టు పిండి మర ఇవాళ కట్టేస్తారేమో అన్నాడు. ఇవాళ కాదు, 10 సోమవారం కట్టేస్తారంది రంగనాయకు. లెక్కించాం, ఇవాళ నాకు ఈ పిండి మరతలంటి తప్పదన్నమాట. అయినా ఇవన్నీ పని మనుషుల ద్వారా అయ్యే పనులన్నీ నీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇలాంటివి నాకు అంటకట్టొద్దని ఇప్పటికి 1,00,000 సార్లన్నా నీకు చెప్పివ్వండి. అయినా నీ మతం నీది కాదు. ఎందుకు మాటికి ఎలా రసరసపడతారు? మన అవసరానికి మనం చేసుకుంటానికి ఇక ఎవరో ముష్టి వెధవలు చేసి పెట్టుంటానే ఏమిటి ఈ జీవితాలు వెళ్ళబారేది అంటే రంగనాయకమ్మ కాఫీకి కుంపటి మీద నీళ్లు పెట్టి, అయితే ఈ బావిలో నీళ్లు కోరటం నా జీవిత పరీక్ష అన్నమాట అన్నారు. మన జీవితాల నుండి అంది రంగనాయకమ్మ వచ్చి అంటుతో. ఏం ఎగతాళిగా ఉందా నీకు? మన అవసరాలు ఏవి కావు? మన గుడ్డలు మనం నేసి మనం కుట్టుకోవచ్చు. మాదిగవాడిలాగా మన చెప్పులు మనం కుట్టుకు మనం తొడుక్కోవచ్చు. ఇవన్నీ మనం చేసుకోవడం లేదేమన్నాడు వెంకట్రామయ్య రంగనాయకమ్మ దగ్గరకి వెళుతూ. ఎవళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జోలి మనకెందుకు అంది రంగనాయకమ్మ వెంకట్రామయ్య వైపు వింతగా. అలాగే పని మనుషులు
ఇదిగో నీకు నేను మాటి మాటికి చెప్పేదల్లా ఇక్కడ ఈ బావిని పని పండి మర పని అక్కడ ఆఫీసులో గవర్నమెంట్ డబ్బులకు ఒక వ్యక్తి వల్ల ఎంత మాత్రం కానివని తెలుసుకో. అందుకే మన కష్టం మనకే దక్కకుండా పోతున్న 5, 6 ఈ పని మనుషులకు బలవంతాన ఇచ్చుకుంటుంది. అప్పుడే ఈ 2 రెక్కల గూళ్ళు ఎలా పట్టుకుపోయాయో చూడు. పక్కింటి వాళ్ళని విచారించి ఈ పూటే ఇంకో పని మనిషి విషయం ఫైసల్ చెయ్యి అన్నారు. నాకు మట్టుకు సరదాటండి పని మనిషి లేకుండా ఈ అంతర్ని తోముకుంటూ కూర్చోవడం. ఈ 4 గిన్నెలు తోమాను లేదు, 2 చేతులు కారం రాజినట్టు మండుతున్నాయి. ఇదిగో ఇవ్వాలి విచారించి ఇంకో పని మనిషి విషయం తెలుసుకుంటాలి. వీళ్లకు వాయవరాను మరీ అంత డబ్బు దాహమైతే ఎట్లా? యువతల వాళ్ళేం కాపరాలు చెయ్యక్కర్లేదా అంది రంగనాయకమ్మ లేచి కుంపటి మీద నీళ్లు దింపి కాఫీ పొడి ఇచ్చే 6 రూపాయలు వారానికి కూడా తిండి చాలా దొరుకుతుందా సుబ్బమ్మన్నాడు వంటింట్లోకి వెళ్ళి. అబ్బే దీని విసర్జం ఇంకా అంతదాకా రాలేదు, వెనక వెంకాం చాలదనేగా వెళ్ళింది, మరి ఎందుకు వెళ్ళిపోయింది అన్నాడు. ఆ చపల చిత్తముండా 5 రూపాయలు అప్పు అడిగింది. లేదు పొమ్మన్న. అసలు ఏ రోజు వాళ్ళు అనార్థన వేధించండి, ఒక్కసారి 5 రూపాయలు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు? అయినా ఈ జాతికి 5 10 అప్పులు పెడితే ఈ జన్మలో దక్కినట్టే అని. సరే మన సంపాదనకు తోడు అవన్నీ కూడా ఎక్కడ నెక్కికి తెచ్చుకుంటాం, వదులుతున్నవి చాలక. అయినా అంత మాత్రానికి పను మానుకుపోయిందా? వచ్చే ఈ 6 రూపాయలు పోగొట్టు అని ఇంకో తోటికి పోతే వాళ్ళు జీతం ఇచ్చి పైన దానికి కావలసిన అప్పులన్నీ ఇస్తారా? ఇచ్చిది కాకపోతే అన్నారు. దాని మొగుడికి డబ్బుగా ఉన్నద, మందిప్పిస్తానని 5 ఇవ్వం, దానికి నెల జీతం వచ్చి ఇంకా వారం కాల. కోపం వచ్చి వెళ్ళిందేమో అని 2 రోజులైనా మళ్ళీ అదే తిరిగి రాకుండా ఉంటుంది అంది రంగనాయకమ్మ కాఫీ డికాషన్ వడపోసి. నువ్వు సందేహాలతో నా ప్రాణం తీయక కబురు చేసి అది కాకపోతే ఇంకో దాన్ని మాట. దాని మొగుడికి టైఫాయిడ్ జ్వరం, ఇప్పుడు ఎలా ఉందో ఏమో మరి అంది రంగ. టైఫాయిడా? దరిద్రులకు తక్కువ డబ్బు ఏం రావు, ఎవరి కర్మ వారు. నా పరిస్థితే బజారు వెళ్ళొస్తా, ఈ బియ్య పిండి లేకుండా ఇవాళకి ఏదో విధంగా సరిపొచ్చే ఉపాయం ఉందా? అదేంటండి మళ్ళీ అలా అంటారు? పోనీ ఇవాళ పచ్చడితో సరిపుచ్చుకుంటారా? సరే నీ మాటే జరగదు. ఆ బియ్యం సంచిలో తొందరగా పోసి పర్వాలేదులే, కొంచెం తగ్గించిపోయి బరువంతా ఒకనాడే మీద ఈ పనిష్మెంట్స్ బెడ తప్పేటట్టు లేదనే నిర్ణయానికి వచ్చారు. నిస్సహాయతకు బాధ్యులెవరనేది వెంకట్రామయ్య ఆలోచనకు అందని విషయం. ఏ రోజు పని మనిషి మానుకొని తను వారి దగ్గర రెక్కలు వేసుకునే దురవస్థ తప్పుతుందో ఆ భయంకర పీడకలు వెంకట్రామయ్యను ఆవేశించాయి. ఇటీవలే రత్తమ్మ అనే పని కొత్త పని తన భార్య పనికి పెట్టి ఇవాళ ఉదయం ఆ కొత్త పని మనిషి రత్తమ్మ తన భార్య జరిగిన ఘర్షణ ఇంట్లోనే ఉన్న వెంకట్రామయ్య విన్నారు. పని మనిషి రత్నమ్మ తన పిల్లలిద్దరినీ ముసలిద్దరిని తనతో తీసుకువచ్చి వీళ్ళంతా ఎవరే అని తన భార్య రత్తమ్మని సౌమ్యంగానే అడిగి, అది నా అమ్మ, వీళ్ళు నా సంతోళ్ళు అంది. నిన్న ఈ చిన్న పిల్లని మట్టుకే తెచ్చావే, ఇంకా ఉన్నారా నీకు పిల్లలు? ఇంకా 2 ఆడబిడ్డలు ఉండాలండి. ఆడబిడ్డలా అంది. అవునండి అమ్మగారు, నా పెద్ద పిల్లలు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయినాయి. రత్తమ్మ పిల్ల కావాను కావుమని ఏడుస్తుంటే రత్తమ్మ తల్లి కావాను కంగుమని దగ్గుతూ పిల్లలకు కూర్చొని పాలిమ్మంటున్నది రత్తమ్మ. అదేమిటే పిల్లలతా ఏడుస్తుంది అన్నది. అదేమోనండి అమ్మగారు, తెల్లారు ఆవదాన ఏడుతా కూకుంటుంది. పాపం ఈ గాలిలో దాన్ని అట్లా తిప్పకపోతే ఈ ముసలిదాని దగ్గర ఇంట్లోనే అట్టిపెట్టి రాకపోయావుటే, ఈ గాలికే మా పిల్లలు సరిపోతే ఇక మేమేం బతుకుతాము అమ్మగారు. మా అమ్మకి కాలు చేతులు పడిపోయిన అమ్మగారు, పొద్దత్తమానం పనిచేసుంద పానం కనుక ఇంటికాడు ఏమీ తోసక నా ఎంట వస్తానని నేనంటే మా అయ్యమ్మకు బహుపానం ఆ పెద్దదైపోయిందండి. అదేంటోనండి అమ్మగారు, దగ్గు పట్టుకుండది మా అమ్మకు. ముసల్దానికి కాస్తే సర్ది బువ్వేమన్నా ఉంటే పెట్టండి అమ్మగారు, దగ్గు తెర కాస్త దగ్గు. ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు మెగలేదే. అసలు మా ఇంట్లో చద్దన్నాలు మెగలవు అంది. పూజలే అమ్మగారు, కూర్చొని సర్లకు సుక్కుంటే పొయ్యండి. మొసలి పసిది తాగుతారు,
నిన్న మాపితాల ఇంతంతే ఇంత బువ్వ తినటానికి లేకపోయింది అమ్మగారు అంది. అదేంటే రత్తమ్మ, మీ పెనువాళ్ళు మమ్మల్ని నిలువున ఇట్లా తోడతారు? కొంచెం అన్నం, కొంచెం మజ్జిగ, కాసిన డబ్బులు ఆ కొన్న పొలాల్లో సగం పొంగి, పాలలో సగం పొంగి పొయ్యిలోనే మాడినాయి. ఆ ఉన్న కొంచెంలో బండేరా లెక్కలు కూడా చెయ్యను. పోనీ మీకు ఇస్తానన్న జీతంలో ఒక కానీ తగ్గిస్తే అప్పుడు అనవచ్చు మమ్మల్ని. మీ సంపాదన అంతా తెచ్చి మా గొంతు మీద కూర్చోబెట్టే మీ సంసారం అంతా మేమెక్కడ భరించాం ఊళ్ళో వాళ్ళందరినీ. ఈ సుబ్బాం వెంకామింతే ఉన్నన్నాడు ఈ విధంగా మా ప్రాణాలు తొలుగునా తోడారు. చీటికి మాటికి మమ్మల్ని వేధించక లెక్క ప్రకారం మీ పని మీరు చేసుకొని మీరు 10,000 దన్నాలు అంది తనప్ప. ఇంతలోనే కొత్త పని మనిషి మీద తన భార్య కోపం తెచ్చుకోవడం వెంకట్రామయ్యకు గుండె దడ సాగి. ఇదిగో ఈ అసహనంతో తన భార్య మెలకువ లేకుండా ప్రవర్తి సమస్యను గొంతు మీదకు తెచ్చి తను హైరాణపడి నన్ను హైరాణపడుతూ పనివాళ్ళు ఆ విధంగా దులిపేస్తే వాడు చేసే పని మీద వాళ్ళకే విశ్వాసం లేక 4 రోజులు ఎగనాం పెడితే మన పని దుమ్మెత్తిపోవడం కనుక ఆ భావి జీవాన పడి ఏడవడం మున్ను ఈ విధంగా రత్తమ్మ తన కుటుంబాన్నంతా కలుపుకొని తమ మీదకు దండెత్తి రావడం తన భార్య తను సహించడం కష్టం అనుకున్నాడు వెంకట్. మాకు దండాలేమి చండమ్మగోరు, పాపం చుట్టుకుంటుంది, బీదోళ్ళం తమ వంటూ వారి పంచను బతుకుతుంటాం, తమని కాక ఇంకవన్నీ అడుక్కు తింటాం మొగరు. ఇంతుంటే పెడతారు, లేకపోతే లేదంటారు. అత్తమ్మ ఇటు చూడు, మీ అమ్మ దగ్గర ఇక్కడే ఉమ్మేస్తున్నది. పాటు క్షయరోగాలు పట్టుకుంటాయి, అలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తే. అయినా ఇదేమిటి పాడు, ఈ మా ఇల్లేం నడిబజారంలా ఉందా, పెంటపోగనుకుందా? ఆ మనిషి నీకు పుణ్యం ఉంటుంది, మీ అమ్మని ఇంటికి పంపవే రత్తమ్మ. దగ్గు తెరచి తెలవకుండా కళ్ళే పడిపోయింది. కోపం చెయ్యకండి అమ్మగోరు, ఎంత తెలవకపోయినా ఈట తమీంటూ ఎత్త ఉమ్మేస్తా ఉండండి. సచ్చిందాన్ని అంది రత్తమ్మ తల్లి. బాగానే ఉంది సంబడం, నువ్వు పని కాస్త తొందరగా కానిచ్చి పోమ్మా రత్తమ్మ తల్లి. అదేమి చూడవే రత్నమ్మ, నీ పిల్ల బయట కూర్చున్నట్టుంది. రామ ఇదేం పాప కర్మం, పాపం బద్దలైంది, పేడా వెలిగిపోను. చెయ్యవేమే చూస్తావా కర్మగాల అంది భార్య అంతిమ స్థాయి అందు. పేడా గీడంటున్నారు, పసిగుడ్డ గుడ్డు దానికేం తెలుసుద్దండి. చిన్నపిల్ల నా ప్రధాన అనమోకండి అమ్మగారు, శ్రద్ధ కట్టంగుంటది అంది. అడుక్కు తిన్నట్టే ఉంది అభిమానం. ఇదిగో నీకు ఇష్టమంటే ఒక్కతే వచ్చి పనిచేసి పోతావా పో, లేకపోతే నీ దారి నీది. ఈ విధంగా మా మీద దారి సాగిస్తే మటుకు ఊరుకునేది లేదు, నీ ఇష్టం. ఇక కూర్చున్న తోట ఎంత మాత్రం కూర్చోలేక దొడ్లో జరుగుతున్న సంఘటనకు అసమ్మతి సూచకంగా పెద్ద శబ్దంతో గభాన్ల తలుపు తెరిచి చపీమని మూసి ఇంట్లోంచి ఎటుగానో వెళ్ళిపోయాడు వెంకట్. ఇవాళ కూడా ఈ రత్నమ్మ పనికి రానట్టేనా, బలవంతంగా వెళ్ళమనేంత దాకా తెచ్చుకొని మరీ వెళ్ళింది అంది రంగనాయకమ్మ. మొత్తానికి ఏమైతేనేం పర్యవసానం, నువ్వు వంటల దగ్గర, నేను బావి దగ్గర మిగిల. అవసరం ఉన్న పని మనిషికి మనకు మధ్య ఒక పెద్ద గొయ్యి ఏర్పాటైపోయింది. ఆ గొయ్యి నేనే తవ్వానంటారా? సమస్య ఎవరు తవ్వటం అనేది కాదు, గొయ్యి ఏర్పడటమే. రత్తమ్మ కాకపోతే వెంకమ్మ, ఎవరైనా ఒకటిగానే ఉంది మనకు. మీ సూటీ పోటీ మాటలు అనవసరంగా నా మీద ప్రయోగించకండి. ఈ గూడెంలోని గుంపునంతా తెచ్చే శక్తి ఉంటే మీరే పోషించండి. అయినా ఒక్క పని మనిషిని మాట్లాడుకుంటే కుటుంబం అంతా వచ్చి ఇక్కడే తిని పడుకుంటానంటే ఈ శూద్ర శుభాన్నాసి మోకకు సిగ్గా ఎగ్గా డబ్బుపోయి శని పట్టుకున్నట్టుందే. ఇదేం పాపకర్మం అంది రంగనాయక. సరే, రోజు ఉండేదానికి ఇంత గట్టిగా ఎక్కడ విచారిస్తూ కూర్చుంటాం. ఈ రత్తమ్మ కన్నా సుబ్బామి నయమల్లే ఉంది. తిక్కులు మనకుండా పనిచేసుకుపోయేది. ఆ 5 రూపాయలు ఇచ్చినా పైనల్లో బిగబట్టుకునే వాళ్ళం అన్నాడు వెంకట. ఇంకా నయం, తీరా ఇచ్చారు కాదు. అంతకుముందు ఎన్ని అర్ధనాలు అణాలు దిగమింగిందో మీకేం తెలుస్తుంది? దానికంతా అంతకుముందు వెంకాయమే కాస్త నయం. 4 రూపాయల జీతాన్ని 5 రూపాయలు చేయమంది. చివరికి పట్టుదల కంటా పోయి తర్వాత పని మనిషి ఇంకో 2 ఎక్కువే ఇచ్చుకున్నాం.
అన్నట్టు ఈ సుబ్బాన్ తన మొగుడికి దబ్బుగా ఉందనే పోయింది కానీ పని మానుకుంటానని గట్టిగా చెప్పినట్టు లేదే అంది. అవును, దాని మొగుడికి ఏదో దబ్బు చేసింది కదా, ఎట్లా ఉంది, టైఫాయిడ్ జ్వరం అనుకున్నారు కాదండి. ఏమో పాపం, ఏం తెలిసినా మనం మారుస్తామా తీరుస్తామా, ఈ పాటికి ఇంకా తగ్గకుండా ఉంటుందా? సుబ్బాన్ దాని మొగుడు ఊరు వెళ్ళిందట లేండి, లేకపోతే ఈ పాటికి పాపం ఎట్లా ఉందో విచారి తెలుసుకుందు అంది రంగ. పాపం పుణ్యం మనకెందు, ఎంత ఖర్చు కావడం లేదు, ఆ 5 రూపాయలు ఇచ్చి ఉంటే ఎంతో కొంత ఆ రోగిష్టికి ఉపయోగపడేది కదా, అట్లాంటివి ప్రాణం పీకుతూనే ఉంటాయి అన్నాడు వెంక. చేతికి మాటికి ప్రాణం తోడుతుంటే ప్రాణం విసిగి వేళ్లకేం ఏవో బుద్ధి కాదు కానీ, లేకపోతే ఎంత కర్కోటకంగా మనం ఎన్నుకుంటాం చెప్పండి అంది. ఇంకా పని మనుషులు ఎవరైనా ఊళ్ళో దొరుకుతారేమో విచారించి చూడు, సమయం చూసి మీరు బాగా హాస్యంగా మాట్లాడతారని 2 కలవల నీళ్లు ఆ బావిలోంచి లాగటానికి కింద మీద పడ్డారు కానీ ఈ దొంక తిరుగుడు తెలివితేటలు ఎందుకండి ఉపయోగిస్తారు? ఏదో పాపం నీ చేతులు కారాలు మిరియాలు రాసి ఉన్నట్టుందని సాలే కట్టి పెట్టని యుద్ధం ఎవరైనా వింటే నవ్విపోతారు. అయ్యో ప్రయోజకత్వం, నేనే దర్శనమ్మ గారు సుబ్బాన్ని అంది. సుబ్బమ్మ అక్కడికి వచ్చి రంగనాయకమ్మ అంత దగ్గర నుంచి వెంకటస్వామి బావి దగ్గర నుంచి నిద్రలో నడిచినట్టు యువతలకు వచ్చి సుబ్బాన్ని వింతగా చూసి బాగుండారా దర్శనమ్మ గారు, ఎప్పుడొచ్చావే సుబ్బాన్, నీ మొగుడికి నయమైందంటే పాపం ఎట్లా ఉందే నీ మొగుడికి అంది రంగనాయకమ్మ. ఆయన అప్పుడే పోయినాడు గంధర్లండి, ఏందో వెళ్ళి బతికినాడో ఏదో రోగాలతో తీసుకుంటానే ఉన్నాడు అంటూ బాబుడు మంది. వెంకటరామయ్య రంగనాయకమ్మలు దిగ్భ్రాంతపోయి అలానే నిలబడిపోయారు. సుబ్బాంకి అమ్మగోరు ఎవరన్నా పని కుదుర్చుకుంటారా అంది సుబ్బాం ఆశతో చూస్తూ. అది కథ. రేపు బల్లకట్టు పాపయ్య ఈ సంపుటికి శీర్షికే అది. దాంతో అయిపోతుంది బహుశా.